తెలుగు ప్రజల సంస్కృతికి సంప్రదాయాలకు ప్రతీక ఉగాది. ప్రకృతిలో వచ్చే మార్పులతో పాటు మన జీవితాల్లో నూతన తత్వాన్ని నింపే ఉగాది పరాభవనామ సంవత్సరంగా అడుగుపెడుతుంది. ఉగాది రాకతో వసంతం మొదలై తరువులు కొత్త చిగురులు తొడుగుతాయి. అలాగే మన జీవితాల్లోనూ కొత్త ఆశలు, మంచి సంకల్పాలు ప్రారంభం కావాలని కోరుకుంటూ గురువారం ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పండుగ విశిష్టతపై కథనం. తెలుగు ప్రజల సంస్కృతికి సంప్రదాయాలకు ప్రతీక ఉగాది. ప్రకృతిలో వచ్చే మార్పులతో పాటు మన జీవితాల్లో నూతన తత్వాన్ని నింపే ఉగాది పరాభవ నామ సంవత్సరంగా అడుగుపెడుతుంది. ఉగాది రాకతో వసంతం మొదలై తరువులు కొత్త చిగురులు తొడుగుతాయి. ఉగాది పచ్చడిలోని 6 రుచులు జీవితంలోని సుఖ దుఃఖాలు సహా వివిధ అనుభవాలను సూచిస్తూ వాటిని సమతాభావంతో స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తాయి. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం ప్రకారం కాలం దైవస్వరూపం. మనిషి తనకు అందుబాటులో ఉన్న కాలాన్ని భక్తి, ధార్మిక కార్యాలు, భగవంతుడి స్మరణలో గడపాలి. తద్వారా జీవితానికి నిజమైన నూతన ఆరంభాన్ని ఇవ్వగలడు. యుగాది లేదా ఉగాది అనే పేరు యుగ, ఆది అనే సంస్కృత పదాల కలయిక నుండి ఏర్పడింది. దీని అర్థం నూతన యుగానికి నాంది. ఉగాది సనాతన సంప్రదాయం ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే మత్స్యావతారధారి అయిన మహావిష్ణువు సోమకాసురుడిని వధించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన శుభతరుణమిది. అందుకే తెలుగు ప్రజలు ఈ రోజును నూతన సంవత్సర ఆరంభంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఇది మానవ జీవితంలోని విభిన్న భావోద్వేగాలకు సంకేతం. బెల్లం ఆనందానికి సంకేతం. ఉప్పు జీవితంలో ఉత్సాహానికి రుచిని సూచిస్తుంది. వేప పువ్వు బాధ కలిగించే అనుభవాలు. చింతపండు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. పచ్చిమామిడి కొత్త సవాళ్లు. కారం సహనం కోల్పోయేలా చేసే పరిస్థితులు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే కష్టసుఖాలను సమభావంతో స్వీకరించాలన్నదే ఈ పచ్చడి ఇచ్చే గొప్ప సందేశం. ముందుగా భక్తులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రేపు 19వ తారీఖున గురువారం రోజున ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మరి సమస్త భక్తులందరూ కూడా ఉగాది పర్వదినాన్ని జరుపుకోవలసిందిగా విజ్ఞప్తి. ఈ యొక్క ఉగాదినే యుగాది అని కూడా అంటారు. ఈ రోజునే సృష్టి ఆరంభమైందని పురాణ ప్రతీతి. ఆ విధంగా మరి ఉగాది రోజున షడ్రుచోపేతమైనటువంటి ఉగాది పచ్చడి స్వామి దగ్గర నివేదించి సేవించాలి. మరి ఆ తర్వాత పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా ఉంటుంది. మరి ఈ యొక్క పంచాంగ శ్రవణం ఉగాది రోజున విన్నటువంటి వాళ్ళకి గంగా స్నాన పుణ్యఫలితం దక్కుతుంది. కాబట్టి అందరూ కూడా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొనాలి. విశేషంగా ఉగాది రోజున మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి విశేషంగా స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు కూడా నిర్వహించాలి. మరి ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. ఈ ఆచారాన్ని భక్తులందరూ కూడా తప్పకుండా పాటించాలి. మరి మన భక్తాంజనేయ స్వామివారి దేవస్థానంలో విశేషంగా రేపు ఉగాది ఉత్సవాలు నిర్వహించబడతాయి. కావున భక్తులందరూ కూడా రేపు జరిగేటువంటి ఉగాది ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.